ఇక డీటెయిల్స్ చూస్తే పొరపాటున బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్లపై మాట్లాడుతోందని మండిపడ్డారు. ఎలాంటి రిజర్వేషన్ల రద్దు ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోసారి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ కేవలం బీజేపీయేనని అన్నారు. హస్తం పార్టీ ఓ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిందని, ఎక్కడ చూసినా బీజేపీ అనుకూల వాతావరణం ఉండటం, కాంగ్రెస్ కు సీట్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రేవంత్ రిజర్వేషన్ల రాగం అందుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని బండి సంజయ్ కొట్టిపడేశారు. ఈ దృష్టి మళ్లించడానికే ఇదంతా పెద్ద ఎత్తుగడన విషయం వాస్తవం. రిజర్వేషన్లను తూచా తప్పకుండా పేదలకు అమలు చేసినటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలైంది. ఎక్కడ రిజర్వేషన్లు చేసిన ఏర్పడితే కూడా ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పన్నారు, అమలు చేస్తామన్నారు. దానివల్ల నష్టం ఎవరికి? పేద ప్రజలకే నష్టం కదా. పక్కా మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తారు. మతపరమైన రిజర్వేషన్లు దాన్ని పేదలకు పక్కా ఇస్తారు. కాబట్టి దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కానీ, మీరు పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయకండి, వాళ్ళ బతుకులతో ఆడుకోకండి. గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఇంకా మేము ఎక్కువ న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి. దానిలో ఏమి ఇబ్బంది లేదు, దాన్ని ఎవరైనా సమర్థిస్తారు. కానీ తప్పుడు ప్రచారం చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి ఎన్నికల్లో గెలవడానికి ఈ తప్పుడు ఆలోచన అయితే చేస్తున్నారు. ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ప్రజలకు మేము అప్పీల్ చేస్తున్నాం, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. వాళ్ళ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి